బాబాయ్ ఏమిటి బాబాయ్, నేను నీతో అబద్ధం సాక్ష్యం చెప్పించానా? అది కాదు రాంబాబు, అసలు జరిగింది ఏమిటంటే... చెప్పు బాబాయ్ చెప్పు. ఎందుకు నన్ను ఇలా విసిగిస్తావు? ఇప్పటికే నీ కారణంగా నేను ఎన్నో కష్టాలు ఇరుక్కుపోయాను. నా చేత లేనిపోయిన అబద్ధాలు చెప్పించి ఒక అమ్మాయికు అనవసరంగా ఉరికమ్మానికి ఎక్కించావు. ఇక చాలు నాయనా. ఈ మాట ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. ఇక్కడ కాదు, రేపు కోర్టులో చెబుతాను. బాబాయ్ నువ్వెందుకు ఇలా మారిపోయావో నాకు అర్థం కావట్లేదు. పసితనంలోని అనాథలుగా మిగిలిపోయిన మాకు పెద్ద దిక్కువై నిలబడ్డావు. ఆ కృతజ్ఞత ఇప్పుడు నా చేతులు కట్టిపడేసింది. లేకపోతే నేనేం చేసేవాడో నాకే తెలీదు. నువ్వేమైనా చేయగల సమర్థుడు అని నాకు తెలుసు రాంబాబు, కానీ నేనేం భయపడ్ను. చెప్పిందే చేస్తాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తాను బాబాయ్, కానీ ఈ క్షణం నుంచి మంచితనం మీద నమ్మకం పోయింది. బాబాయ్ మీరెవ్వరికి భయపడకండి. రేపు మనం కోర్టుకు వెళ్తున్నాం. అయ్యో చేశాడు పాపం. సేవకు కూడా అపకారం తలపెట్టిన మనిషి పెద్దోళ్ళు వేసిన తాలు దూర్చి ఊరేసుకున్నాడు. నిన్న రాంబాబు వచ్చి గొడవ చేసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. రేపు కోర్టులో నిజం బయట పెడితే రాంబాబు నన్ను బతికిస్తాడని నమ్మకం లేదు. ఎందుకు వచ్చావు శాంతి? ఈ హంతకుడు నేడు కూడా నీ మీద పడకూడదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఈ లోకం దోషి అనొచ్చు, కానీ నువ్వు నిర్దోషివన్న నిజం నాకు తెలుసు. నో, నేను హంతకుండని కోర్టులో సాక్ష్యాధారాలతో రుజువైంది శాంతి. న్యాయదేవత కళ్ళు కప్పి అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి నీకు ఉరిశిక్ష పడేలా చేశాడు. నన్ను ప్రేమించే నేరానికి నువ్వు ఈ స్థితిలో ఉన్నావన్న విషయం నీకు తెలీదు. మన పెళ్లి జరగడం మా అన్నయ్యకి ఇష్టం లేదు. అందుకే నిన్ను అడ్డు తొలగించుకోవడం కోసం ఈ కేసులో ఇరికించింది మా అన్నయ్యే. బాబాయ్ లాంటి మంచి మనిషి సాక్ష్యంతో నీ మీద హంతకుడని ముద్ర వేశాడు. అదే బాబాయ్ చేత నిజాన్ని కోర్టులో రుజువు చేయించి నిన్ను కాపాడుకోవాలనుకున్నాను. కానీ ఆ అవకాశాన్ని నాకు దక్కనీయకుండా బాబాయిని శాశ్వతంగా పైకి పంపించేశాడు మా అన్నయ్య. మన ప్రేమకు సజీవ సమాధి కట్టినా, చీకటి చెరలో బంధించినా చివరికి గెలుపు మనదే. ఈ నిజాన్ని రుజువు చేయాలని ఓ గట్టి నిర్ణయంతో వచ్చాను. జగదీష్, నా నిర్ణయం ఆవేశంలో వేస్తున్న తప్పటడుగా నీకు అనిపించొచ్చు, కానీ నా కోరికను నువ్వు కాదనకూడదు. అలాగని నాకు మాటివ్వు. నీ కోరిక ఎప్పుడు కాదన్నాను శాంతి. ఏమిటో చెప్పు. ఇప్పుడే, ఈ క్షణంలోనే నా మెళ్ళో నువ్వు తాళి కట్టాలి. అర్థం లేకుండా మాట్లాడుకు శాంతి. రోజులు లెక్క పెట్టుకుంటూ బ్రతుకుతున్నా నేను నీ మెడలో 3 ముళ్ళు వేయలేను. ఈ అద్దాయుషుడికి అంత అదృష్టం లేదు శాంతి. మన పెళ్లి ఆపడం కోసం ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన మా అన్నకి సరైన పాఠం చెప్పడం కోసమే నేనే తాళి కట్టమంటున్నాను. కాదనుకు జగదీష్, ప్లీజ్. నువ్వు వేసిన ఈ 3 ముళ్ళు 3 కోటి దేవుళ్ల దీవెనలుగా మారి నువ్వు నిర్దోషివని రుజువు చేస్తుంది జగదీష్.
ఏమని దీవించాలని ఆలోచిస్తున్నావా? దీర్ఘ సుమంగళీ భవ అని దీవించడానికి ఫెయిల్ లేదు. పిల్లా పాపలతో చల్లగా నూరేళ్లు బ్రతుకు అని ఆశీర్వదించడానికి అవకాశం లేదు. ఎందుకంటే నా సౌభాగ్యానికి ఆయుష్ పట్టుమని 10 రోజులేగా. ఏంటమ్మా ఇది? ఏం సాధించాలని ఇలా తొందరపడ్డావు? సాధించానన్నయ్య. మనసారా కోరుకున్న వాడితో 3 ముళ్ళు వేయించుకున్నానన్న సంతృప్తిని సాధించాను. నాలాంటి ఆడపిల్లకి జీవితంలో ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది? భర్త కోసం యముడితో పోరాడిన సావిత్రికి ఆ మనోధైర్యం ఇచ్చింది ఈ మాంగళ్యమే. పంచభూతాల సాక్షిగా కట్టించుకున్న ఈ పసుపుతాడికి ఆ పవిత్రతే ఉంటే నా భర్త నాకు దక్కుతాడని ఆశతో ఈ పనిచేశాను. అది దురాశే కావచ్చు, కానీ ఇంతకంటే వేరే మార్గం లేదు. అమ్మా నాన్నని పోగొట్టుకున్న రోజు నుంచి అన్నీ నేను నీ చెయ్యి పట్టుకుని ఇన్నేళ్లు నడిపించాను. కానీ అర్థం లేని ఆవేశంతో నువ్వు ఈ రోజు వేసిన ఒక్క తప్పుటడుగు మన జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది. నేనేం తప్పు చేశానమ్మా? ఏం తప్పు చేశావా? నీ పంతం నెగ్గించుకోవడం కోసం ఓ అమాయకుడి జీవితాన్ని బలి తీసుకున్నావే, అది తప్పు కాదా? నన్ను ప్రేమించిన నేరానికి అతని మెడకు ఉరితాడు బిగించావే, అది ద్రోహం కాదా? నాకేం తెలియదమ్మా, నా మాట విను. శాంతి, నిజం నిలకడ మీదే తెలుస్తుంది. నువ్వు ముందు ఇంట్లోకి పదమ్మా. పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి కట్టుకున్న వాడితో కలిసి వస్తేనే గౌరవం. అది ఈ పుణ్యాత్ముడి చేతుల్లోనే ఉంది. నా భర్తను బలిపీఠం ఎక్కించిన ఈ మహానుభావుడికి మనసంటూ ఉంటే, మమతానురాగాలకు అర్థం తెలిస్తే చేసిన పాపాన్ని 10 మందిలో ఒప్పుకోమను. నా భర్త నిర్దోషని రుజువు చేసి బయటికి తీసుకురమ్మను. అప్పుడు గాని నేను ఇంట్లో అడుగు పెట్టను. అమ్మా, నీకు దండం పెడతాను. ఇలా మొండిగా మాట్లాడుకో, నేను తట్టుకోలేను. నా భర్త చావు బ్రతుకులతో పోరాడుతుంటే నేను కూడా తట్టుకోలేను. అందుకే నిద్రాహారాలు మానేసి న్యాయం కోసం పోరాటం మొదలెడుతున్నాను. ఈ పోరాటంలో నేను గెలిస్తే పసుపు కుంకుమలతో పచ్చగా బతుకుతాను. ఒకవేళ ఓడిపోతే నా భర్త కంటే ముందు సుమంగళిగా చచ్చిపోతాను. ఇది నాకు నేనే రాసుకున్నా మరణ శాసనం. అసలేమిట్లా మీ అన్న చెల్లెల నాటకం? నా తమ్ముడి జీవితంతో ఆటలాడుకొని వాడిని ఉరికమ్మ ఎక్కించారు. ఇప్పుడేమో నీ చెల్లెలో తాడుముక్క మెళ్ళలో వేసుకొని వాడు నా మొగుడు అంటుంది. ఇదంతా మా ఆస్తిలో వాటా కొట్టేయడానికి వేసిన ప్లానులో. ఎక్కువగా మాట్లాడావంటే ఇక్కడి నుంచి వెళ్ళేది నువ్వు కాదు, నీ శవం. అది చూస్తా. ఏమే సతీ సావిత్రి, మేమంతా దత్తమ్మల్లా కనబడుతున్నామే నీ కళ్ళకి? మర్యాదగా వదులు. ఆగు! ఇది మా కుటుంబ వ్యవహారం. ఇందులో పరాయి వాళ్ళ జోక్యం నేను సహించను. అంటే నా కళ్ళ ముందే వీడింత అరాచకం చేస్తుంటే? వాళ్ళ కుటుంబానికి నువ్వు చేసిన అన్యాయం కంటే ఇదేమంత ఘోరం కాదు. ఆయన ఆవేశం వెనుక తమ్ముణ్ణి పోగొట్టుకున్న ఆవేదనుంది. అది మనసున్న వాళ్ళకే అర్థమవుతుంది. బావగారు, మీ ఆస్తిని పంచుకోవాలనే స్వార్థంతో నేను ఈ తాళి కట్టించుకోలేదు. జగదీష్తో 100 ఏళ్ల జీవితం పంచుకోవాలన్న ఆశతో కట్టించుకున్నాను. నా మాట అబద్ధం అనిపిస్తే మీ ఇష్టం వచ్చినట్టు నన్ను శిక్షించండి. మా అన్న చేసిన పాపానికి మీరు నన్ను చంపినా తప్పలేదు. ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముడు దూరం అయిపోతున్నాడన్న బాధతో ఆవేశంలో తొందరపడ్డాను. నన్ను క్షమించమ్మా. తేవటం ఏంటి? జీవితంలో మొట్టమొదటిసారి 1,00,000 రూపాయలు కళ్ళజోడబోతున్నా. అంత డబ్బు ఒకసారి చూసిన షాక్ లో మీ గుండె ఆగిపోతుంది. ఉండండి. నోరు మీవే, అపశకర మాటలు నువ్వు అన్ని పిచ్చివాగుడు. ఇదేంటండి, డబ్బులుంటాయనుకుంటే ఉత్త తెల్ల కాగితాలు ఉన్నాయి. తెల్ల కాగితాలు కాదే, ఇదిగో ఆస్తి వివరాల పత్రం. చదవండి. సిరిపురం జమీందార్ రావు బహదూర్ రంగబాబు పడే నేను నా మనవడు బుచ్చిబాబుకు రాసిచ్చిన వీలునామా పత్రం. నీవు పుట్టిన వేళా విశేషం వల్ల నీ తల్లిదండ్రులు పైలోకానికి చేరుకోవడమే కాక నా ఆస్తిపాస్తులుండే హార్తగర్భం కరిగిపోయి చివరికి అప్పులు మిగిలాయి. కావున ఈ రుణ సంపదనే నీకు వారసత్వంగా ఇచ్చి నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాను. ఇకపై నాకు సంబంధించిన అన్ని బాకీలకు నీవు గాని
నీకు ఆశ్రయం ఇచ్చిన వారు గాని బాధ్యులవుదురని తెలియపరచడమైనది. ఇట్లు దివాలా తీసిన జమీందార్. రేయ్, ఆ రోజు సంతలో నీ మొహం చూసినప్పుడు అనుకున్నాను రా, దరిద్రుడా నువ్వు లక్షాధికారి ఏంట్రా, నువ్వు జమీందారు ఏంట్రా, నువ్వు ఇక్కడే ఉండవే. వస్తున్నాను రా రే. ఏంటి మాస్టారు బంగారం లాంటి నిద్రప్ప? నా డబ్బు, నా సంచి, డబ్బురా డబ్బురా గతనా చిత్తుగాయితో సంచిలో పెట్టుకుని నన్ను మోసం చేస్తావురా? లక్ష్మీదేవి నెత్తిన అనుకున్నాను రా, శరిగాళ్ళ నెత్తిన దాపురించావు. ఇది అన్నయ్య మాస్టారు, చీకట్లో నిన్నట్టు వెళ్ళిపోవాలి, నాకు అసలే భయం. సరే, ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటావు, రేపు సంతలో తీసుకెళ్ళి ఈ దరిద్రం వదిలిస్తాను. దరిద్ర